హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ లోకం ఎక్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా డ్రైవ్. మన ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్స్లో కాకుండా సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. నేను ఇప్పుడే ఈ సినిమా చూశాను. నిజం చెప్పాలంటే సినిమా మొదలైనప్పుడు ఏంటిది ఇంత స్లోగా ఉంది అనిపించింది. కానీ ఇంటర్వెల్ దాటాక అసలు కథ మొదలైంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్, ఆ తర్వాత సినిమాకి రెండో భాగం కూడా ఉంటుందేమో అని ఇచ్చిన హింట్ చూస్తే అరే ప్లాన్ బాగుందే అనిపించింది. అసలు ఈ సినిమా కథేంటి? ఆది పినిశెట్టి హిట్ కొట్టారా? ఈ వీకెండ్ ఇంట్లో కూర్చొని ఈ సినిమా చూడొచ్చా లేదా అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ముందుగా ఈ సినిమా ఎక్కడ ఉందో చూద్దాం. డ్రైవ్ సినిమా నిన్నటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులో ఉంది. సినిమా నిడివి కూడా తక్కువగానే ఉంది కాబట్టి పెద్దగా బోర్ కొట్టదు. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అవుతుందా లేదా అనేది కథ చూసి డిసైడ్ చేద్దాం. కథ విషయానికి వస్తే, జయదేవ్ రెడ్డి ఒక పెద్ద మీడియా బిజినెస్ మ్యాన్. తన ఫ్యామిలీతో కలిసి లండన్లో సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. అంత బాగుంది, లైఫ్ హ్యాపీగా ఉంది అనుకునే టైంలో ఒక అజ్ఞాత హ్యాకర్ ఎంట్రీ ఇస్తాడు. ఆ హ్యాకర్ జయదేవ్ లైఫ్లోని సీక్రెట్స్ని బయటపెట్టడం మొదలు పెడతాడు. కేవలం బిజినెస్ని దెబ్బ కొట్టడమే కాదు, జయదేవ్కి దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తాడు. అసలు ఆ హ్యాకర్ ఎవరు? జయదేవ్ రెడ్డి అంటే ఆ హ్యాకర్కి ఎందుకంత కోపం? చివరికి ఈ ఆటలో ఎవరు గెలిచారు అనేది మిగతా కథ. ముందుగా ఈ సినిమాలో బాగున్న విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, ఆది పినిశెట్టి నటన. ఎప్పట్లాగే చాలా స్టైలిష్గా, సెటిల్డ్గా చేశారు. ఒక బిజినెస్ మ్యాన్గా ఆయన లుక్ బాగుంది. రెండవది, సినిమా సెకండ్ హాఫ్. మీరు సినిమా మొదట్లో కొంచెం ఓపిక చేసుకుంటే రెండో సెకండ్లో అసలు కథ స్పీడ్ అందుకుంటుంది. మెయిన్ కంటెంట్ అంతా ఇక్కడే ఉంది. మూడవది, సత్యదేవ్ ఎంట్రీ. ఇది సినిమాలో హైలైట్ అని చెప్పాలి. క్లైమాక్స్లో సత్యదేవ్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమాని ఒక మలుపు తిప్పి దీనికి రెండో భాగం ఉంది అని హింట్ ఇవ్వడం క్యూరియాసిటీని పెంచింది. విజువల్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ఇక బాగోలేని విషయాలకి వస్తే, ఇక్కడే అసలు సమస్య ఉంది. సినిమా మొదలైనప్పుడు చాలా స్లోగా నడుస్తుంది. అసలు కథలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఒక సైబర్ థ్రిల్లర్ అన్నప్పుడు ఆ హ్యాకింగ్ సీన్స్లో టెన్షన్ ఉండాలి. కానీ ఇందులో హ్యాకర్ చేసే పనులు చాలా రొటీన్గా అనిపిస్తాయి. అంత టాలెంట్ ఉన్న హ్యాకర్ హీరోని డైరెక్ట్గా దెబ్బ కొట్టొచ్చు కదా, ఎందుకు ఇలా చిన్న చిన్న వాటితో టైం వేస్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ పాత్రకి అస్సలు ఇంపార్టెన్స్ లేదు. సీరియస్ సీన్స్లో కూడా ఆమె అడిగే ప్రశ్నలు చూస్తే నవ్వొస్తుంది. కొన్ని చోట్ల లాజిక్ అస్సలుండదు. చివరగా చెప్పాలంటే, డ్రైవ్ ఒక రొటీన్ రివెంజ్ థ్రిల్లర్. మీకు ఆది పినిశెట్టి నటన ఇష్టమైతే, లేదా వీకెండ్లో ఇంట్లో ఖాళీగా ఉండి ఓటీటీలో ఏదో ఒక టైంపాస్ సినిమా చూడాలి అనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. మొదటి సగం కొంచెం స్లోగా ఉన్నా భరించగలిగితే, చివరిలో వచ్చే ట్విస్ట్లు, ముఖ్యంగా సత్యదేవ్ ఎపిసోడ్ రెండో భాగం కోసం ఇచ్చిన లీడ్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాయి. థియేటర్లో అయితే కష్టం, కానీ ఇంట్లోనే కాబట్టి పర్లేదు, ఒకసారి చూడొచ్చు. మీలో ఎవరైనా ఈ సినిమా ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఆ క్లైమాక్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.